మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటన స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం. తిరుమలలో పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె తరపున డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం. ఏపీలో ప్రారంభమైన మద్యం పాలసీ ప్రక్రియ. మద్యం దుకాణాలకు తొలి రోజు 200 దరఖాస్తులు. సికింద్రాబాద్ మడ్ ఫోర్ట్ ప్రాంతంలో ఉద్రిక్తత. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద లబ్ధిదారుల ఆందోళన. గాంధీ భవన్ కు చేరుకుంటున్న 317 జీవో బాధితులు. ఉద్యోగులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. రేపు పోలవరానికి ప్రాజెక్టు అథారిటీ సీఈఓ పనులను పరిశీలించనున్న అతుల్ జైన్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ర్యాలీ. అంబేద్కర్ సర్కిల్ నుంచి జీవీఎంసీ వరకు నిరసన. శిశు సంక్షేమ ఫుడ్స్ శాఖలపై మంత్రి సీతక్క సమీక్ష. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన సరుకుల పంపిణీపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అనిత. దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఏపీ హోంమంత్రి. భక్తుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయాలు చెయ్యొద్దు. లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్. అల్లూరు జిల్లాలో నేడు ఏకలవ్య మోడల్ పాఠశాల ప్రారంభం. కాసేపట్లో వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యథాతథం. సుంకేసుల జలాశయంకు తగ్గిన వరద. ఒక గేట్ ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదల. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. రహదారుల మధ్యలో ప్రార్థనా మందిరాలు ఉండరాదు. ప్రజల సౌలభ్యం కోసం వాటిని తొలగించాలి అన్న సుప్రీంకోర్టు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి 10 ఏళ్లు పూర్తి. సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది అన్న ప్రధాని మోడీ. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసుల అవగాహన కార్యక్రమం. మావోయిస్టుల భావజాలానికి వ్యతిరేకంగా ప్రోగ్రాం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుతం. స్వామి పాదాలు తాకిన సూర్యకిరణాలు. తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు. మొదటి రోజు ఎంగిల పూల బతుకమ్మ.